విశాఖలో విశాఖ షాక్ బీచ్ షాక్స్ మన రాష్ట్రం ఒక్క దగ్గరే లేదు, చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. బీచ్ అంతా ఉండదే. ఇది కొన్ని ప్లేస్లు ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇవాళ టూరిజంని పెంచుకోవాలి మనం. టూరిజం దాంట్లో ఇవాళ గోవా చూడండి, లేకపోతే మిగతా రాష్ట్రాలు, ఒరిస్సా కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూడండి, అక్కడ టూరిజం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ఏదైతే స్టార్ హోటల్స్కి దగ్గరగా ఉన్న దాని దగ్గరే ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా మాత్రమే అది పైలట్ కింద మనం విశాఖపట్నం అలాగే సూర్యలంకలో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడా కూడా మన సంప్రదాయాలు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా కేవలం టూరిజంను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో బైక్ రేసర్లు పెడితే ఎక్కువగా ఇప్పుడు వారు కానీ మధ్యలో బైక్ రేసింగ్కి పాల్పడితే అధిక శాతం ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఆ షాక్స్లో మేము ఉండే షాక్స్లో ఇక్కడ ఎక్కడా కూడా దీంట్లో ఐఎంఎఫ్ఎల్కి సంబంధించినవి ఉండవు. ఓన్లీ తక్కువగా ఆల్కహాల్ ఉన్నటువంటి బీర్, వైన్ మాత్రమే అందులో అవైలబిలిటీలో ఉంటాయి తప్ప ఈ ఐఎంఎఫ్ఎల్ కానీ ఈ ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పర్సంటేజ్ అనేవి ఉండవు. ఇది కూడా ఏంటంటే జస్ట్ ఫర్ ఒక టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మాత్రమే. మిగతా రాష్ట్రంలో ఉంది అదే పాలసీ తీసుకున్నాం. దాంట్లోనే ఇంకొద్దిగా మనకి లోకల్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేదని ఏర్పాటు చేస్తాం. వైసీపీ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడని చెప్పి మేము కేసు కట్టించి అరెస్ట్ చేయించాం, అతనితో క్షమాపణ చెప్పించాం. అది సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విధానాలు. మీకు ఒక విధానం లేదు, మీ నాయకులు తప్పులు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సరి చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. మా నాయకుడు ఇప్పటికీ చెప్తా ఉన్నాం, ఎక్కడన్నా మేము ఒక్క మాట పొర్లు దొల్లినా ఇమీడియట్గా దాన్ని కరెక్ట్ చేసుకోమని మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశిస్తారు. కానీ వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి అలాంటి సంస్కృతిని, బూతుల్ని మాట్లాడే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తాడు. అందుకే చూసాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినటువంటి జోగి రమేష్కి ఏమో మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇస్తాడు. అలాగే మాచర్లలో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే, బోండా ఉమా గారు, బుద్దా వెంకన్న గారు వీళ్ళు వెళ్తే కారు పగలగొట్టినాడికి మేయర్ పదవి ఇచ్చాడు. అంటే అతను ఎలాంటి సంస్కృతి, అతని యొక్క విధానాలు ఒకసారి చెప్తా ఉన్నా. ఒక శాడిజం. పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తాకొస్తే వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ తప్పుని ఎప్పటికప్పుడు ఖండించాలా, ఒక హుందాతనంతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దానికి తగిన విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే రకంగా వాళ్ళు ఇదే పద్ధతిలో ముందుకెళ్తే మటుకి చట్ట ప్రకారం చట్టం తన పని తను చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మతి భ్రమించి ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో సాధించడం కోసం మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడిస్తున్నాడు అనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తాం. ముఖ్యంగా బియ్యం దొంగ ఉన్నాడు మచిలీపట్నంలో, బియ్యం దొంగ పేరు నాని. వయసు పెరిగింది మనిషికి, కానీ జ్ఞానం పెరగల. ఇవాళ మనుషులు ఆకారాలు పెరిగినాయి కానీ ఆలోచన విధానంలో అయితే మార్పులు రావట్లేదు. ఇవాళ మొన్న లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటని వక్రీకరించి, అంటే అనిత గారి మీద వాళ్ళు మాట్లాడిస్తున్నటువంటి మాటల్ని ఇవాళ అక్కడ నియోజకవర్గంలో నీకు అసలు ఆదరించే పరిస్థితి లేదు, అతి ఘోరంగా ఓడగొట్టారు, నువ్వు పోటీ చేస్తే భయపడి నీ కొడుకులు పెడితే ఘోరంగా ఓడగొట్టారు. ఇవాళ అక్కడ సీన్ లేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగితే లైవ్లో ఉంటానని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. మీరు మాట్లాడే ప్రతి మాట మీ సమాధి రాళ్ళది, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి విమర్శ
మిమ్మల్ని సమాధికి దగ్గర చేరుస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రవర్తించే 11కి దిగజారారు మీరు. భవిష్యత్తులో మీ పార్టీ భూస్థాపితం, ఎటువంటి అనుమానం లేదు. అనేక మంది పొట్టలు కొట్టారు, అనేక వర్గాలకి అతి కిరాతకంగా నిన్ననే చేసుకున్నాం. అమర్నాథ్ గౌడ్ ముక్కు పచ్చలారని పసికందు 2003లో మీ దాహానికి, మీ అధికార దాహానికి బలైపోయి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వ్యక్తి, నిన్ననే అతనికి నివాళులర్పించుకున్నాం. ఇలా కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మీకు ఆ ఉసురులు ఖచ్చితంగా తగులుతాయి. ఈరోజు కూడా ఆడబిడ్డల్ని అవమానిస్తున్న మీకు ఖచ్చితంగా వాళ్ళు పెట్టే శాపాలు మీకు శాశ్వతంగా సమాధిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. చంద్రబాబు గారి మీద పడి సింగిల్గా కూడా వచ్చారు, అందరినీ సస్పెండ్ చేసిన సభలోకి వచ్చారు ఆయన. ఆ రోజు నువ్వేం మాట్లాడావు? వయసు అయిపోతుంది, వయసు అయిపోయింది నీకు అంటే, తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ రాష్ట్రం పట్ల కానీ, ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఆయనకున్నటువంటి నిబద్ధత వల్ల ఆయన ఆ సభలో ఉన్నారు. ఆ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాటలు ఇంకా రేపో మోపో ఇదవుతావు, ఇవన్నీ గుర్తులేవనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలకి? ఇవాళ మహిళల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రత కాపాడటం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి హోమ్ మినిస్టర్ గారిని మీ నాయకులు అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నందుకు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ, మరి ఆ రోజున గౌతు శిరీష గారు ఆవిడ ఎన్ని అవమానపరిచారండి మీరు? పంచుమర్తి అనురాధ గారి గురించి ఎన్ని కామెంట్స్ చేశారండి మీరు? ఆవిడ మరి క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం కోసం ఆవిడ కూడా వచ్చి మాట్లాడితే ఆవిడ్ని ఎన్ని అవమానంగా మాట్లాడారని మీరు? ఒక గౌతు లచ్చన్న గారి కుమార్తె ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి లచ్చన్న గారి మనవరాల్ని పట్టుకొని మీరు అంత అవమానంగా గౌతు శిరీష గారిని మరి అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు మర్చిపోతాం అనుకున్నారా? పంచుమర్తి అనురాధ గారిని ఎంత అవమానపరిచారండి మీరు? ఆవిడ జుట్టు గురించి మాట్లాడారు. చాలా ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంటే వారి యొక్క ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. అక్కడ ఏం చెప్పారు? అనిత గారు ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉంటే కట్టుకున్న చీర గురించి, వాళ్ళు పెట్టుకున్న బొట్టు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడితే ఇది పద్ధతేనా అని మాట్లాడతాం తప్ప దాన్ని అనేసారు మీరు. భారతి గారు అనేసారు, జగన్మోహన్ రెడ్డి గారు కూతుర్లు అనేసారని చెప్పి ఒక తప్పుడు అయినటువంటి ఆలోచనలు రేకెత్తించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజంగా మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డికి ఉంటే, అనిత గారి గురించి మీ నాయకుడు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా మహిళా లోకం సిగ్గుపడేలాగా మాట్లాడాడు ఆయన. ఉంటే కట్టుబాట్లుగా ఉంటే దాన్ని కూడా మీరు అపహాస్యం చేస్తారా? ఒక మహిళలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? మహిళలకి ఇంత అగౌరవంగా మీరు మాట్లాడుతూ, మహిళల పట్ల మీరు అగౌరవంగా మాట్లాడినటువంటి మాటని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బాగా మాట్లాడావని మెచ్చుకుంటాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఇదే రకంగా మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతాం తప్ప
ఆనాడు మీరు ఏం చేశారు? నిండు సభలో మరి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనమ్మ గారి గురించి ఒక నిండు సభలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత అవమానంగా మీరు మాట్లాడినా చాలా హుందాగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన చాలా బాధపడినా ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఏ ఒక్క ఆడబిడ్డ గురించి మాట్లాడలేదు. మీరు ఆ రోజు నిండు సభలో బండబూతులు తిడుతూ చివరికి వేశ్యలను కూడా ప్రస్తావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఏమైంది ఆ రోజు మీకు ఇంగిత జ్ఞానం? ఎక్కడున్నాడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? సోషల్ మీడియాలో మీరు పెట్టించినటువంటి పోస్టులు, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టించారు మీరు. పసుపు చీర కట్టుకుందని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నీచంగా మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. సొంత తోబుట్టుని మరి కొంతమంది వ్యక్తులను పెట్టి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏమైంది ఆ రోజున మీకు ఇంగిత జ్ఞానం? ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే మీరే మాట్లాడిచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీరే దాన్ని ప్రోత్సహించారు. ఆ రోజున సొంత బాబాయిని గొడ్డలతో వేసేసి అక్కడ జరిగినటువంటి విషయాన్ని మర్చిపోమని మీరు చెప్తే పోరాడిందని చెప్పి సొంత బాబాయ్ కూతుర్ని పట్టుకుని ఎంత ఘోరంగా మీరు మాట్లాడారండి, ఎంత అవమానపరిచారండి. చివరికి ఆవిడ మీదే ఆ నెపం వేయాలని ప్రయత్నం చేశారు. మరి ఆ ముద్దాయిలందరినీ మీరే కాపాడుతూ వస్తూ ఉన్నారే. మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? మహిళల పట్ల ఆ రోజున అమరావతి నుంచి, న్యాయస్థానం నుంచి దేవస్థానానికి ఆడబిడ్డలు వెళ్తూ ఉంటే రోడ్ల మీద చీరల్లాగి వాళ్ళని పోలీసులతో బూటుకాళ్ళతో తన్నించి, వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీపించి ఇన్ని ఘోరాలు చేశారని మీరు. ఈ ఘోరాలన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు చేరి మీలాంటి దుర్మార్గులు చేసినటువంటి దోపిడీలు, మీ నేరాలు, 8,000 బస్తాలు కొట్టేశాడు ఇదే పేరునని. పేదల బియ్యాన్ని డబ్బులు కట్టేశాను కదా అంటాడు. డబ్బులు కట్టేస్తే దొంగలు దొరలైపోతారా? నేరం బయటపడిన తర్వాత ఇవాళ నిజంగానే ఆ రోజున మేము చేయాలంటే మీ భార్య మీద పేరు పెట్టి నువ్వు వ్యాపారం చేశావు. ఆడబిడ్డల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నువ్వు చేసినటువంటి పాపానికి ఆడబిడ్డ బలి కాకూడదని చెప్పి ఆ రోజున మరి క్షమించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని పారిపోయి, ఇళ్లలోంచి పారిపోయి బెయిల్ తెచ్చుకుని వాళ్ళ దొరలాగా మాట్లాడుతూ ఉన్నావు.